మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం ఇప్పుడు చెప్పుకోబోయే నక్షత్రాల వరుసలో పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి తిమిరాంధకారం, తిమిరం తర్వాత అంధకారంలోంచి వెలుతురు వైపు ప్రయాణించటం, దీన్నే తిష్యతి అంటాం. యాక్చువల్గా పుష్యమికి అర్థమే తిష్య. తిష్య మీన్స్ చీకటిలోంచి వెలుతురులోకి ప్రయాణించటం. అర్థమైందండి. సో ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగగలడు అనే దాన్ని ఈ పుష్యమి సూచిస్తుంది. దీని పవర్ ఇదండి. తిరిగి మళ్ళీ మనం చెప్పుకోవాలంటే పుష్యమి నక్షత్రాధిపతి ఎవరు, ఏ రాశి అయితే బాగుంటుంది, ఏ అక్షరాలు పెట్టేయాలి, ఇదంతా పెద్ద చిక్కు లెక్క అయినప్పటికీ కూడా మీకు పుష్యమి నక్షత్రం అని తిరిగేయగానే పుష్యమి నక్షత్ర జాతకుల లక్షణాలు అంటూ పుష్యమి నక్షత్ర జాతకుల పేర్లు అంటే చాలా వచ్చేస్తాయి కదండి. సో మొట్టమొదటి పాదానికి కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే మీకు ఇక్కడ హూతోటి ఈ కాలంలో కొంచెం ఫేమస్ అయిన పేరు హునవి. చాలా వండర్ఫుల్ పేరండి. నిజంగానే ఒక లెవెల్కి ఎదగలిగినటువంటి శక్తిని హునవి ఇస్తుంది. తర్వాత మొదటి పాదం అండి ఇది. రెండవ పాదానికి హితైషి వెతుక్కోవాలండి. చెప్పాను కదండి, నక్షత్రంతో మీకు 1 లేదా 2 అంతకంటే రావుగాక రావు. నెక్స్ట్ థర్డ్ వచ్చి హోత్విక. హోతోటి వచ్చేవి ఇంకేం లేవండి. నాకు తెలిసి హోతోటి పెద్దగా ఉండవు. ఏమన్నా ఉన్నా కూడా మనం అటు నుంచి ఇటు నుంచి తెచ్చి జాయిన్ చేసినవి ఉన్నాయి, కానీ మూలాల్లోంచి వచ్చిన పేర్లు అయితే ఈ నక్షత్రానికి లేవు. నెక్స్ట్ చివరి పాదం డి తోటి మీకు పేర్లు ఉండవండి, దాతోటి ఉంటాయి. డీకి దాకి సంబంధమే లేదు. ఆ లెక్కలో వస్తే మీకు పుష్యమి 4వ పాదానికి డి అని అంటే డేవిడ్ ఒకటి వస్తుందండి. డేవిడ్ తర్వాత ఇంకా ఎగ్జాంపుల్గా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ధృతి, ధ్రువ ఇలాంటివి వస్తాయి. ఎందుకు, డి అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి ఇక్కడ మనం అడ్జస్ట్ అయిపోతే అవన్నీ వస్తాయి. తర్వాత పుష్యమి నక్షత్ర జాతకులు ఉండటం మంచిదేనా ఇంట్లో? మంచిదే కదండి. ఇదేం చెడ్డ నక్షత్రం కాదు, శాంతిని ఇవ్వలేని నక్షత్రము కాదు. పిల్లలకి తెలివితేటలు, పాదరసం లాంటి ఆలోచన, ఓ ప్లాన్ ప్రకారం చదువుకోవటము, ఓ ప్లాన్ ప్రకారం సెట్ అవ్వడము, ఇవన్నీ కూడా మీకు ఉంటాయండి. అయితే నక్షత్ర పాదాల్లో వచ్చేటటువంటి కన్ఫ్యూజన్ వల్ల మొట్టమొదటి నక్షత్ర పాదానికి కనుక మనం డీతో పేరు ఇచ్చేసేస్తే వర్కౌట్ కాదు. ఇక్కడ ఇప్పుడు పుష్యమిలో తిష్య పనిచేయదు. పుష్యమి ఎప్పుడు మంచిది, పుష్యంలో తిష్య అనే అంశ పనిచేసినప్పుడు మాత్రమే మీకు పుష్యమి నక్షత్రం మంచిది. అర్థమైంది కదండి. సో నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పాదాన్ని బట్టి పెట్టుకోవాలి. పాదాన్ని దాటకండి. పాదాన్ని దాటితే మీకు నక్షత్రం సెట్ కాదు. ఒకవేళ నిజంగా నక్షత్రం చాలా పవర్ఫుల్ ఉంటే పేరు ఎలా ఉన్నా సరే పెట్టేసుకోవాలి. అర్థమైంది కదండి. సో ఏది కూడా మనకి చెడు చేయడానికి రాదు, బట్ మనమే రకరకాల పోలికలతో చెడు చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. సో పేర్లు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పేరు పెట్టుకుంటే కనుక ఆ ఉపయోగం వేరు. బట్ నక్షత్రం ప్రకారం అంటే విషభాగంలో లేనటువంటి పాటలో కనుక పుడితేనే మీకు నక్షత్రం తాలూకు అక్షరం ఏ పాదం అయితే ఆ పాదానికి వర్తిస్తుంది. నేనైతే 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి 4వ పాదంలో పేరు ఇవ్వను, బట్ నా నెంబర్లలో కనుక అక్షరాలు ఎలా వస్తే అలా ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.